ఫ్రెండ్స్, నేను ఇవాళ మటన్ కూర చేసుకోబోతున్నా. చూడండి, దీని రెసిపీ చాలా బాగుంటుంది. కర్రీ అయితే ఫ్రెష్గా దంచిన అల్లం, ఇలా మనకు ఎట్లా స్పైసీ తినే వాళ్ళకి ఎట్లా కావాలంటే ఇట్లా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మంచిగా ఇట్లా కలుపుకుందాం. బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క వేస్తున్నాం, కొంచెం జీలకర్ర, కొంచెం 5 నిమిషాలు వేడిగానే పచ్చిమిర్చి రెండు కలిపేసుకున్నాం. చూడండి, ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందాక మనం కారం అవి కలుపుకున్నాం కదా, అల్లం వెల్లిగడ్డ ఇట్లా ఒక 5 నిమిషాలు ఇట్లా పెట్టాలన్నమాట. కలుపుకొని పక్కన గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంట్లో నేను దీని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కొంచెం ధనియాల పొడి, ఎందుకంటే నూనెలో బాగా తిరగాలన్నమాట. మంచిగా ముక్కలు పడుతుంది. ఇట్లా మంచిగా నూనె పైకి వెళ్ళింది కదా. మరి ఇందాక ముక్కలు కలుపుకున్న వాటర్, ఇదే నీళ్ళు నేను ఇంట్లో పోస్తున్నా. ఇప్పుడు విజిల్ మూత పెట్టేద్దామండి. ఇంట్లో అయితే కొంచెం కొబ్బరి పొడి. చూడండి, మటన్ ఎంత మంచిగా ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, గ్రేవీ చిక్కగా వస్తుంది అన్నమాట. కొత్తిమీర ఇంట్లో కొంచెము మనం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. దించే ముందుకు 5 నిమిషాలు ఉడకడానికి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందామండి. మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకుందాం. ఇంతే అండి, మటన్ కర్రీ చాలా బగారా రైస్లో అయినా ఇంత బాగా. చూడండి, ఒకసారి ఉప్పు వేసుకుందాం. చూసి తగ్గిందండి, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇంతే అండి, నా మటన్ కర్రీ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.